పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కడుపులో లేనిది ఏంటంటే ఎంత ప్రేమించినా వేస్టే. కడుపులోనే ఉండలేదు ప్రేమ, గుండెలో ప్రేమ ఉండదు, కానీ బయటికి మాత్రం నటించడం. మేడారం జాతర కట ఆహ్వాన పత్రికనట కేసీఆర్ దంపతులకు కొండ సురేఖమ్మ సీతక్కి ఇచ్చిండ్రు. వీళ్ళిద్దరిది కాదు ఈ ఆలోచన. ఈ ఆలోచన ఎవరిదంటే రేవంత్ రెడ్డిది ఈ ఆలోచన. రేవంత్ రెడ్డి చెప్తేనే ఈ పని చేసిండ్రు. పోయి ఆహ్వాన పత్రిక, ఏం మీ ఇంట్లో పండుగనా సీతక్క, లేకపోతే మీ ఇంట్లో ఏమన్నా శుభకార్యం జరుగుతుందా, అన్న పెళ్ళా, లేకపోతే ఇంకేమన్నా పుట్టినరోజు పండుగనా, మీరు పోయి కార్డు ఇచ్చిండ్రు, లేకపోతే కొండ సురేఖమ్మ ఇంట్లో ఏమన్నా పండుగనా? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. వీళ్ళ ఇంట్లో ఏం లేదు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, కేవలం మేడారం జాతరకుని వీళ్ళిద్దరు పోయి కార్డు ఇవ్వడానికి ఏం సంబంధం? మేడారం జాతరకు రేవంత్ రెడ్డి పోయి ఆహ్వానం పలకడం ఏం, అసలు ఏంటిది? ఇది ఏం ఆచారం? ఇదేంటి? ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మేడారం జాతర అంటే అక్కడ పూజారులు ఎవరు ఉంటారంటే ఆదివాసీలు ఉంటారు పూజారులు. సో అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఈ అడ్డమైన ప్రభుత్వం, ప్రభుత్వం అంటే అడ్డమైన ప్రభుత్వం అని అంట నేను. ఈ అడ్డమైన ప్రభుత్వం ఏం చేయాలంటే బస్సులు వేయాలి, పైసలు దొబ్బాలి, మహిళలకైతే ఉచితం ఇవ్వాలి. మరి మహిళలకు ఉచితం ఇస్తారా లేదా అదొకటి. రెండవది ఏంటంటే రోడ్లు వేయాలి, మరుగుదొడ్లు కట్టేయాలంటే అక్కడ క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి, చైన్ స్నాచింగు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించి పోలీసులను పెట్టుకోవాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటిది పోయి ఎందుకు ఇచ్చిన? ఆయన తెలంగాణ కాదా? కేసీఆర్ ఎక్కడ? ఏ ఊరు కేసీఆర్? మధ్యప్రదేశా లేకపోతే ఛత్తీస్గఢా? తెలంగాణలోనే పుట్టిండు, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీరు పోయి ఇచ్చేత్తిరి. ఇది ఏంటంటే చాలా ఓవర్ అంటారు, ఎక్స్ట్రా ఓవరే. ఇంత అవసరమా? ఎక్కువ చేసుడు అంటారు, దీన్ని చాలా ఎక్కువ చేసుడు అంటారు. రేవంత్ రెడ్డి ఏంటంటే మేము పిలిచినాం, ఇంటికి పోయి కాటిచ్చినాం, మేము అందరం కలిసే ఉన్నాం, కలుపుకపోవాలనేది వస్తానా, మేము కలిసే ఉన్నాం. కానీ కేసీఆర్ మాత్రం మేడారంకు రాలేదని బదనాం చేసేదానికి. ఇప్పుడు పోకపోతే ఇచ్చేది పోతుందని ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాకపోయా మేడారంకు. అయినా మీరు నిజంగానే పోయి పిలవాలనుకుంటే వాళ్ళను ఆ పూజారులను వాళ్ళని పట్టుకోపోయారు. సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్న పూజారులను పట్టుకొని పోయి మీరు వాళ్ళతో కాడిపిపోయారు. ఇంత స్పెషల్గా ఎందుకు ఇవ్వాలి? ఒక్క మాట అడుగుతాను మిత్రులారా. రేవంత్ రెడ్డి పదే పదే చెప్తాడు, 420 అంటాడు, అవినీతి పరుడు అంటాడు, లక్షల కోట్లు దొబ్బిండు, దొంగ, తోలు తీస్తా, ఉరేసిన తప్పు లేదంటాడు. అసలు దుర్మార్గుడు, దుష్టుడు, శనిగ్రహుడు అని చెప్పేసి 100 మాటలు మాట్లాడండి కేసీఆర్ గురించి. మళ్ళీ పోయి కార్డు ఎట్లు ఇచ్చినావు? దొంగలకు కార్డు ఇస్తావా, లంగలకు కార్డు ఇస్తావా, అవినీతి పరులకు కార్డు ఇస్తావా? ఎట్లు ఇచ్చినావు చెప్పు. ఇవన్నీ ఎక్స్ట్రా చేయడం అంటారు. వీళ్ళిద్దరు ఇక్కడికి పోవాలంటే టైం వేస్ట్. ప్రజల దగ్గరికి పోరు, మీరు కార్డు ఇచ్చిర్రు. నేను ఒక్కటి అడుగుతాను, సీతక్క నియోజకవర్గంలో తిప్పుతావా? కేసీఆర్ను మరి రోడ్డు తిప్పు, నేను ఎంత డెవలప్ చేసినా అని తిప్పు సీతక్క. వరంగల్లో తిప్పారు, లేకపోతే మేము ఎంత డెవలప్ చేసినామని సురేఖమ్మ. ఇవన్నీ పక్కకు పెట్టు. కొడంగల్లో తిప్పుతారా? తిప్పరు. ఇక పోతే ఆయన అత్తు మామూలు జాతరలో కేసీఆర్ వస్తే జాతర లెక్క ఉంటుంది, అది లొల్లి అవుతుంది. తొక్కిదలాట అయినా ఆశ్చర్యం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో. ఇక పోయి కార్డు ఇచ్చిర్రు. చూడండి మిత్రులారా, సీతక్క నవ్వుతుందా? సంతోషంగా ఉన్నదా ముఖం చూడండి. కొండ సురేఖమ్మ ఏవో కోల్పోయినట్టున్నారు వీళ్ళిద్దరు. ఇక మరి ఆయన ఎవరు సంతోషంగా ఉన్నాడు? అది చూడండి, కేసీఆర్ కానీ కేసీఆర్ భార్య కానీ. ఇంకా అవసరమా? మీరు ఇష్టం మొత్తం తొక్కుతానంటారు, ఉరెత్తనంటారు, మీరు ఇష్టమన్నాడు కాలుదలకాయలు మెడలేసుకుంటా అంటారు, పేగులు మెడలేసుకుంటా అంటారు. ఇక పోయి మళ్ళా మేడారంకు రాగలరు. ఇక పోయి చూస్తేనైతే మిట్లారా ఒక్కసారి ఏం యాక్షన్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటారు దీన్ని. ఎక్స్ట్రా జబర్దస్త్ కంటే మామూలుగా లేదు, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఇది. వీళ్ళు పోయి కార్డు ఇవ్వడం, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ కావచ్చు, నిజంగానే వీళ్ళకి కార్డు ఇవ్వాలని ఉంటే నరేంద్ర మోడీ జాతర చూడలేదు, ఎక్కడనో ఢిల్లీలో ఉంటాడు ప్రధానమంత్రి, పోయి నరేంద్ర మోడీకి ఇవ్వండి, ఒక్కసారి జాతరకు రండి, మా జాతర చూడండి, మా తెలంగాణ జాతర అని పిలవండి, మీ పూజారులను పట్టుకపోయి ఇన్విటేషన్ ఇప్పియండి. వాళ్ళకు కూడా గట్టిగా ఉంటుంది, మా జాతరకు నరేంద్ర మోడీ గారిని మేము పిలిచినామనేది ఉంటుంది. మీరు పిలుచుడే ఎక్కడిది, మీ చేతులు ఎక్కడిది చెప్పండి. అసలు జాతరకుని ఈ కొండ సురేఖమ్మకు వీళ్ళకి ఎవరికి సంబంధమే లేదు. జాతర అక్కడ ఉన్న పూజారులు జాతర చేస్తారు. కొండ సురేఖమ్మకి ఏం సంబంధం జాతరకు? ఈయన వంపు ఎక్స్ట్రా అంటే మరి ఓవరు. ఇక మీరు ఇంకేం చెప్తారు? అసెంబ్లీలు జరిగేటప్పుడు ఆడున్న ఎమ్మెల్యేలు అందరికీ ఇచ్చినాం, మీరు అక్కడికి రాలేదు కాబట్టి మేము మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పిరాడ. ఆయన రాడు. ఆయన రాకుంటే రోజు పేపర్లలో ఉన్నాడు. ఇప్పుడు మీరే ఇంటికి పోయి మరీ పేపర్లలో ఎత్తుంది. ఆయన ఏమైనా పెద్దదా పుడింగానే
ఆయన కూడా ఎమ్మెల్యే ఎక్కనే ఇంటికి ఎందుకు పోవాలి మీరు మంచి మొత్తానికైతే కేసీఆర్ అనే వ్యక్తి పేపర్లో రోజు ఉంటాడు ఇందులో నో డౌట్ ప్రత్యామ్నాయం మళ్ళీ కేసీఆరే కేసీఆర్ పేరు తీయంది మీడియాకు నడవదు అలాగే కేసీఆర్ పేరు తీయంది కాంగ్రెస్ కూడా నడిచే పరిస్థితి లేదు ఇలా అటువంటి పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు మిట్లారా సో మిట్లారా మొత్తానికైతే వీళ్ళు ఏం చేయాలంటే మన తెలంగాణలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరున్నారు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సో వాళ్ళను ఈ జాతరకు పిలవాలి పిలిచి ఇది జాతర అలాగే నువ్వు పోయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నీ పక్కకున్న కర్ణాటక నీ సిద్ధరామయ్యం పిలువు నీ రాహుల్ గాంధీని పిలువు నీ సోనియా గాంధీని పిలువు నీ ప్రియాంక గాంధీ మా జాతరకి ఇది మా ఆచారం ఇది ఇవి చూడాలని చెప్పి చూపించారు ఇదో అందంగా ఉంటుంది ఇక్కడనే తెలంగాణలో పుట్టిన కేసీఆర్ పోయి రాండి మీ ఏంటి మీ ఇంట్లో పండుగనా మీ ఇంట్లో ఏమన్నా పెళ్ళి అవుతుందా పప్పు ఏమైనా అవుతుందా ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రాలు బంద్ చేయాలి బంద్ చేసి ప్రజలకు సేవ చేయండి ఇక హామీల గురించి ఆలోచించండి నిరుద్యోగుల గురించి ఆలోచించండి ఇక పెన్షన్లు వస్తలేవు వాళ్ళ గురించి ఆలోచించండి ఇంటింటికి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తారన్నారు ఇప్పటివరకు రూపాయి ఇచ్చింది లేదు తులం బంగారం పెడతారన్నారు మీరు చెప్పిన కాంచెల్లి బంగారం రేటు 50,000 ఉన్న బంగారం ఇవాళ 2 లక్షలు పోతుంది మీరు చెప్పిన కాంచెల్లి ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి పైసలు అంటే ఏవి ఏడపోయినాయి ఇక పోతే మేము టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేసినామాట దానికింత ఖర్చు పేర్లు మారుతుంది తప్పితే మీరు చేసేదేం లేదు మీరు పేర్లు మార్చితే తప్పులేదు కానీ ఉపాధి హామీ గత పథకానికి మాత్రం పేర్లు మార్చిన నీకు నొప్పి ఏందా మీరు నొప్పి ఇట్లారా మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ జాతరను రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ రాజకీయం అంటే రాజకీయం చేస్తుంది దీన్నైతే నేను పూర్తిగా ఖండిస్తాను నేను క్లియర్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి కావచ్చు సమ్మక్క సారలమ్మ జాతరను రాజకీయం చేసే ప్రతి ఒక్కరు చెప్తాను మంచిది కాదు సమ్మక్క సారలమ్మల తెరువు పోయిన వాళ్ళు వాళ్ళని రాజకీయం చేసిన వాళ్ళు బాగుపడ్డ చరిత్ర లేదు దరిద్రం చాలా దరిద్రం మరి ఏ దరిద్రానికి ఇట్లా చేస్తాలో కానీ ఇప్పటి వరకు మిట్లారా గతంలో సీతక్క చెప్పింది ఇంకా నెల రోజులు కూడా లేదు ఇప్పటి వరకు సౌకర్యాలు ఏమి కల్పించలేదని అప్పుడు లొల్లిపెట్టింది సీతక్క మరి ఇప్పుడు సౌకర్యాలు మొత్తం కల్పించరా గన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నెల 2 నెలలు అయిపోతాయి మిట్లారా నెల 2 నెలలు చేసే దమ్మునా ఇక్కడ ఇప్పటికి కాలే పూర్తి సౌకర్యాలు కావు పండుగ మీకు మళ్ళీ జాతర అయిపోయే వరకు కావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది 5 సార్లు జాతర వచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది ఒక్కసారి జాతర వచ్చింది ఇప్పటికీ 6 సార్ల జాతర కొన్ని వేల కోట్ల రూపాయల ధనం వృధా చేసిర్రు అక్కడ మళ్ళీ మీరు జాతర అయిపోయినాక చూస్తే గట్లే ఉంటుంది మళ్ళీ మేడారం ఇప్పటికీ మేడారం అనేది ఒక సిటీ కావాలి సిటీ లెక్క కావాలి లేదు రోడ్లు ఎప్పటికెత్తారు ప్రతి 2 సంవత్సరాలకు వస్తారు 2 సంవత్సరాలకే రోడ్లు బిక్తానయా 2 సంవత్సరాలకు రోడ్లు బిక్తానంటే కాంట్రాక్టర్ ఏం బిక్తాడు ఎవడా కాంట్రాక్టర్ అని పట్టుకొని అనాలే మిట్లారా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా మేడారం వచ్చిందంటే మరుగుదొడ్లు కడతారు ఎన్నిసార్లు కడతారా మరుగుదొడ్లు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మరుగుదొడ్లు కడతానమంటారు స్నానం గదులు కడతారమంటారు ఎప్పుడు కడతారు పర్మనెంట్గా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇన్ని వేల కోట్లు పోతున్నాయి మొత్తం జిల్లానే సృష్టించవచ్చు వీళ్ళు పెట్టిన ఖర్చులతోని మళ్ళీ అంతా టెంపరీ కథం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే కాంట్రాక్టర్లకు పండుగ కోట్లు దంచుతారు మిత్రులారా సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ అప్పుడు మాట్లాడిన సీతక్క మరి ఇప్పుడు ఏం మాట్లాడతలేదు పూర్తిగా కాలేదు సీతక్క మాట్లాడాలా మీరు మాట్లాడాలి అది మీ ఏరియా మీ నియోజకవర్గం మీరు ములుగు నియోజకవర్గంలో ఉన్నారు మీరు మాట్లాడాలి అది ఆదివాసులకు సంబంధించింది మీ చేతులు ఏం లేదు మీరు మాట్లాడాలనుకుంటే సీతక్క మీరు ఎమ్మెల్యేగా కాదు ఎమ్మెల్యేగా అవసరం లేదు అక్కడ మీరు మీ పూజారులను తీసుకొని పోవచ్చు మీరు కానీ నేను దీన్ని మీరు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కొండ సురేఖమ్మకు కూడా చెప్తాను రాజకీయం చేయాల్సినంత పరిస్థితి లేదు ఇప్పుడు దీనికి రాజకీయం చేసే కథ లేదు రేవంత్ రెడ్డి చేసేటి ఇవన్నీ ఏంటంటే మొత్తం హాస్య నటుని లెక్క అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన ఏదో ఫుట్బాల్ ఆడతాడు మెస్సీ అని కూడా ఏంటిదే ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇవేనా ఒక్కసారి ఆలోచించండి మెస్సీ ఏంటిది నువ్వు ఏమైనా అనౌన్సర్వా యాంకర్వా ఏమన్నా మెస్సీ వెల్కమ్ మెస్సీ ఏంటిది అనౌన్సరా మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక ముఖ్యమంత్రి ఎట్లుండాలి ఎట్లుండొద్దు వాస్తవం అని చెప్పాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తుంది నాకు ఇప్పటికి ఈరోజు కూడా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి రేవంత్ రెడ్డి చూస్తే ముఖ్యమంత్రి లెక్క అనిపించలేదు ఇక పోయే కాలం దగ్గర పడ్డది ఇప్పటివరకు కనీసము చెప్తారు మొత్తం బీఆర్ఎస్ స్కాములు చేసింది కబ్జాలు చేసింది
ఏ ఒక్క ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేడు వరకు, ఎమ్మెల్యేని కూడా కేసీఆర్ కుటుంబం సంగతి పక్కా పెడితే ఒక్క ఎమ్మెల్యేని ముట్టుకోలే. పోంగా ఇంకో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నారు లంగ పనులు చేసిన వాళ్ళను. సో మిత్రులారా, దయచేసి మరి నేను చెప్పిన ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.